Hey buddies, welcome to Analytic Tutor. This side Jatin. So I think you people are doing great. So in this video we are going to discuss about BSc in Operation Theatre Technology. So if you are new to our channel, please subscribe to our channel. BSc in Operation Theatre Technology కి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంది, వర్క్ రోల్ ఎట్లా ఉంటుంది అండ్ కోర్స్ డ్యూరేషన్ ఎట్లా ఉంటుంది అండ్ ఏమేమి కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో అయితే ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఎనీ లేట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ వీడియో. సో బీఎస్సీ ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కోర్స్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? సో వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనకి 10+2లో మనం సైన్స్ స్ట్రీమ్ నుండి అయితే పాస్డ్ అవుట్ కావాలి అండ్ మినిమం మార్క్స్ ఆఫ్ 60% ఉంటే మనం ఎలిజిబుల్. బట్ 75% to 80% ఉంటే మనకు సీట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. అండ్ ఏమేమి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయంటే మనకు డిప్లొమా అండ్ బీఎస్సీ లోపల అయితే కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డిప్లొమా లోపల డిఎంఎస్టీ అంటాం, డిప్లొమా ఇన్ స్టెరిలైజేషన్ టెక్నీషియన్ అంటాం. సో వాళ్ళు కూడా సేమ్ ఓటీ టెక్నీషియన్ వర్క్ చేస్తారు, వాళ్ళని కూడా ఓటీ టెక్నీషియన్స్ అని అంటారు. సో వెన్ ఇట్ కమ్స్ టు బీఎస్సీ లోపల మనకైతే 4 years డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ అయితే ఉంటుంది. సో విత్ 1 year ఇంటర్న్షిప్, సో 3 years + 1 year ఇంటర్న్షిప్ అయితే మనకు ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్. సో వెన్ ఇట్ కమ్స్ టు శాలరీ, ఎవరైతే బీఎస్సీ ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ చేస్తారో వాళ్ళకి ఇనీషియల్ స్టేజ్లో శాలరీ అయితే 15 to 17K అయితే ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎక్స్పీరియన్స్డ్ 30 to 35K అయితే ఉంటుంది. అండ్ ఎప్పుడైతే డిఎంఎస్టీ చేస్తారో, సో డిప్లొమా ఇన్ స్టెరిలైజేషన్ టెక్నీషియన్ చేస్తారో వాళ్ళకి మాత్రం శాలరీ అనేది ఇనిషియల్ స్టేజ్లో 12 to 15K అయితే ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మోర్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకైతే 25 to 30K అయితే శాలరీ ఉంటుంది. అండ్ ఎవరైతే డిఎంఎస్టీ చేసి ఓటీలో వేస్తారో వాళ్ళకి శాలరీ అనేది ఎక్కువ ఉంటుంది యాజ్ కంపేర్ టు సిఎస్ఎస్టీ. అండ్ వర్క్ రోల్ యాజ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. సో ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీలో వర్క్ రోల్ ఎట్లా ఉంటుందంటే, సో బీఎస్సీ చేసిన వాళ్ళకైతే మనకి ఆపరేషన్ థియేటర్లో అయితే సర్జన్స్కి అసిస్ట్ చేసుడు, నర్సెస్కి అసిస్ట్ చేసుడు ఉంటుంది. అండ్ ఎక్విప్మెంట్ హ్యాండ్లింగ్ అనేది ఉంటుంది. సో ఎక్విప్మెంట్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ద వర్క్ రోల్ యాజ్ బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. అండ్ వెన్ కమ్స్ టు డిఎంఎస్టీ, సో డిఎంఎస్టీకి వచ్చేసరికి సో వీళ్ళని డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ టెక్నీషియన్ అంటారు. వీళ్ళు కూడా సేమ్ ఆపరేషన్ థియేటర్లో సిస్టర్కి ఆర్ సర్జన్స్కి అసిస్ట్ చేస్తారు. అండ్ వీళ్ళకి కూడా కంప్లీట్ ఎక్విప్మెంట్ నాలెడ్జ్ అనేది ఉండాల్సి ఉంటుంది. అండ్ అదర్ దాన్ ఆపరేషన్ థియేటర్ సిఎస్ఎస్టీలో వీళ్ళకి వర్క్ అనేది ఉంటుంది. సో ఈటీఓ స్టెరిలైజేషన్ కానీ, ఫ్యూమిగేషన్ కానీ, ఆటోక్లేవింగ్ కానీ, సో అట్లాంటి రోల్స్లో అయితే వీళ్ళకి వర్క్ అయితే ఉంటుంది. సో దిస్ ఈజ్ ద వర్క్ రోల్ యాజ్ బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అండ్ డిఎంఎస్టీ, సో డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ టెక్నాలజీ. వెన్ ఇట్ కమ్స్ టు స్కోప్కి వచ్చేసరికి డిఎంఎస్టీ చేసిన వాళ్ళకి ఆపరేషన్ థియేటర్లో స్కోప్ ఉంటుంది అండ్ సిఎస్ఎస్టీలో స్కోప్ ఉంటుంది ఇన్ బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్. బట్ ప్రైవేట్ సెక్టార్లో అయితే మనకు ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి యాజ్ కంపేర్ టు గవర్నమెంట్. సో గవర్నమెంట్లో ఓన్లీ సిఎస్ఎస్టీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు యాజ్ కంపేర్ టు ఆపరేషన్ థియేటర్. వెన్ ఇట్ కమ్స్ టు బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఆపరేషన్ థియేటర్లో వీళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది అండ్ వీళ్ళకి గవర్నమెంట్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువనే ఉంటాయి. బీఎస్సీ ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ చేసిన వాళ్ళకి బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్ లోపల మంచి స్కోప్ అయితే ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్కోప్. సో వాట్ ఈస్ బెస్ట్ బిట్వీన్ డిప్లొమా ఆర్ బీఎస్సీ? సో డిప్లొమా చేసిన వాళ్ళని డిఎంఎస్టీ అంటాం, డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ టెక్నీషియన్ అంటాం. అండ్ బీఎస్సీ చేసిన వాళ్ళని బీఎస్సీ ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అంటాం. సో ఈ కోర్సెస్ నియర్లీ రిలేటెడ్ ఉంటాయి అండ్ వీళ్ళ వర్క్స్ కూడా సేమ్. బట్ డిప్లొమా వాళ్ళకి స్టెరిలైజేషన్లో కూడా కొంచెం ఆపర్చునిటీస్ ఉంటాయి. సో బీఎస్సీ ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ చేసిన వాళ్ళకి మాత్రం ఓన్లీ ఆపరేషన్ థియేటర్లో స్కోప్ అయితే ఉంటుంది. సో మీ కమిట్మెంట్ని బట్టి మీరు అయితే డిసైడ్ అయ్యారు బీఎస్సీ ఆర్ డిప్లొమా అని చెప్పి. సో డిప్లొమాతో కంపేర్ చేస్తే బీఎస్సీకి అయితే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఇన్ ఫ్యూచర్. డిస్క్లైమర్ ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నా నాలెడ్జ్ బేస్డ్ చెప్పిన. అండ్ ఎవరైతే నా ఫ్రెండ్స్ డిఎంఎస్టీ ఆర్ బీఎస్సీ ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ చేస్తున్నారో వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ వీడియో చేస్తున్నా. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. దిస్ ఈజ్ అబౌట్ డిప్లొమా అండ్ బీఎస్సీ ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కోర్స్. So thank you so much. Follow for more content. Signing off.